అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో నేను వండబోయే రెసిపీ ఏంటంటే మటన్ కైమా కూర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. ముందుగా నేను రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. శుభ్రంగా కత్తిపెట్టి నేను నీళ్ళతో కడిగేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి కోసేసుకోవడమేనండి. రెండు పచ్చిమిరపకాయలని కూడా చూసారా, ఈ విధంగా పచ్చిమిరపకాయలను కోసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ బొడ్డు కోసేసుకొని ఉల్లిపాయ తోక కూడా కోసేసి పక్కన పట్టేసుకున్న పైన ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకోవాలన్నమాట. అసలే మనకు ఆకలి ఎక్కువండి, అందు గురించి కొద్దిగా గోర్రెలు ఎంచేపు తినేయడం వల్ల గోర్రెలు లేక ఉల్లిపాయ మీద తొక్క కూడా తీయలేకపోతున్నాను అనమాట. చూసారా, తొక్క కూడా రావట్లేదు. శుభ్రంగా ఈ బొడ్డు అంతా కూడా తీసేసుకొని ఉల్లిపాయ బొడ్డు రాకెట్ ఎంత స్పీడ్గా వెళ్తుందో అంతే స్పీడ్గా శుభ్రంగా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలండి. అంతే స్పీడ్గా అని చెప్పేసి మన గోర్రెలు కూడా కోసేసుకుంటే ప్రమాదం కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి అయితే కోసుకోవాలన్నమాట. ఏదో విధంగా ప్లేట్లో కొన్ని కత్తిపీట మీద కింద కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే శుభ్రంగా కోసేసానండి. చూసారా, ఇలా ఈ విధంగా కోసేసుకున్న తర్వాత రోట్లో కొద్దిగా ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా నువ్వుపప్పు, 2 చెంచాలు ధనియాలు బాగా వేపేసుకొని శుభ్రంగా రోట్లో వేసేసుకొని బాగా పొడుల్లాగా దంచేసుకోవాలన్నమాట. పొడుల్లా దంచుకొని తర్వాత మనం అల్లం వెల్లిపాయ వేసుకుంటేనే బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా బాగా పొడి అయిపోయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని బాగా దంచేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ అల్లం అయితే వేయలేదండి. ఇప్పుడు మటన్ కైమా ఉన్నప్పుడల్లా కూడా నేను అల్లం అనేది వేయనమాట. ఇలా వెల్లుల్లి ఇవే వేసి బాగా దంచుతాను అనమాట. అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా నీళ్ళు మధ్య మధ్యలో వేసుకుంటూ బాగా దంచేసుకోవాలి. మా సైడ్ అయితే ఇలా మటన్ కైమాని అయితే ఈ విధంగా అరిటాక అంటారు, ఏమాక అంటారు తెలియదు, ఆగేసి పేపర్ వేసి అయితే మనకు ఇలా కట్టేస్తారండి. నేను శుభ్రంగా ఒక 4-5 సార్లు అయితే ఈ మటన్ కైమాని శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. ఈ మటన్ కైమాని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కోసుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కళ్ళుప్పు వేసి బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఈ రోట్లో దంచి పక్కన పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని ఇలా బాగా పెద్ద మంట మీద ఎట్టి బాగా వేపేసుకోవాలండి. అది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ మసాలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ మటన్ కైమా ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని పెద్ద మంట మీద ఎట్టి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మాత్రం బాగా మగ్గించుకోవాలండి. ఇది ఎంత బాగా మీకు నీళ్ళు లేకుండా మగ్గించుకుంటే అంత బాగా మొక్క అనేది ఉడుతుంది అనమాట. చూసారా, నీళ్ళు ఈ విధంగా ఎలా వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు వేసి 1 చెంచా కారం అనేది వేసాను అనమాట. మేము వాడే కారం కొద్దిగా ఘాటు ఎక్కువ ఉంటుందండి, అందుకని నేను చెంచా వేసుకుంటే నాకు సరిపోయింది. చూసారా, ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు నీళ్లు వేయకుండా బాగా మగ్గించుకోవాలండి. తర్వాత నేను రోట్లో మసాలా వేస్ట్ అయిపోవడం ఎందుకని అందులో కొన్ని నీళ్ళు వేసేసి కూరలో నేను వేసేసాను అనమాట. చూసారా, ఈ విధంగా బాగా ఎంత అలా ఉడుకుతుందో. ఇలా ఉడికేటప్పుడు కొంచెం పొంగొచ్చే వరకు ఉడికించి పెద్ద మంట మీద పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించేసుకుంటే మనకి బాగా ఉడికిపోతుందండి. ముక్క అనేది మెత్తగా ఉడిపోతుంది అనమాట. అంటే కైమాలో ముక్క ఏమి ఉండదు అనుకోండి, ముక్కల్లాంటి దుమ్ములాంటి అన్నీ ఉంటే త్వరగా ఉడిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా మేక కైమా అనేది బాగా రెడీ అయిపోయింది. మన రెసిపీ నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి.